వాటర్కి వెళ్తే లేదు, మన దాహం వెళ్తే పక్కకి వెళ్తే ఇంట్లో ఇస్తారు. మామూలు ఇల్లు మధ్యలో ఊరు అలా ఉండిపోదు, లోపలికే వస్తుంది, పెరుగుతూనే ఉంటుంది. సో మీరు ఇది ఎందుకంటే WDMలో కానీ వేరే కంపెనీలో చేసుకుంటే మనకు కొంత అమౌంట్ వస్తుంది. ఇది పాసివ్ అమౌంట్లో మనం అంటే ఎక్కువ నో రిస్క్. మీరు ఎప్పుడు చెప్తారు అంటే ఏమీ రిస్క్ లేదు, ఎందుకంటే అన్నీ చెక్ చేసే కస్టమర్ కొనుక్కుంటాడు. సో మనం ఏం బలవంతం చేయం, బలవంతంగా ఇదేం స్మగుల్ గూడ్స్ కాదు, క్లియర్ క్రిస్టల్గా ఉంటుంది. ప్లస్ నో ఇన్వెస్ట్మెంట్ మీరు చేసేది ఏ ₹1. ఇప్పుడు ముగ్గురిని జాయిన్ చేస్తే మీరు 1,00,000 డిపాజిట్ చేయండి, 9 మందితో మళ్ళీ 1,00,000 డిపాజిట్ చేయించండి. ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ కాదు, ప్యూర్లీ బెనిఫిట్ ఆఫ్ అంటే కంపెనీ ఏదైతే చూసుకుందో మీకు అలాగే చూస్తుంది. సో మీరు అది చేసుకుంటే ఒక్కొక్కరు కంపల్సరీ మంత్లీ ప్రైస్ లేకపోతే ఒకటి ఇలా చేసుకుంటే ఒక్క బిజినెస్ మీరు సంపాదించండి, అది ఇచ్చి కిక్కు 2-3 ఫాస్ట్ అయిపోతుంది. WDMలో మీరు నెలకు 15,000 సంపాదిస్తారు కదా, 15,000 ఇంటూ 12 నెలలు 1,80,000 వస్తుంది. 1 ఇయర్లో సంపాదిస్తే ప్రతిరోజు ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంత్రం చేస్తే. దీంట్లో 3 నెలలు మన సత్య గారు చెప్పుకుంటూ ఓ 3 కస్టమర్లు చూసుకుంటే ఆటోమేటిక్గా 1,80,000 ఉంది కదా, 2 మంత్స్లో వచ్చేస్తుంది. అంటే మీకు 12 నెలలు శాలరీ పడినట్టే. గోల్డ్ లోన్ పెట్టింది తీసుకోమని చెప్పారంటే చాలామంది గోల్డ్ లోన్ పెట్టి తీసుకున్నారు మన దగ్గర వాళ్ళు. 5 లక్షలు గోల్డ్ లోన్ పెట్టారు, 70 పైసలు వడ్డీ అన్నారు. 5 ఏళ్ళు 35, నెలకు 3,500 వడ్డీ పడింది. ఇంటూ 12 నెలలు 12 నెలలు 36, అంతేనా? 36 12 60, దగ్గర 4,000, దగ్గర 40,000 వడ్డీ అయింది. 15 సంవత్సరాలు లెక్కేయండి, 15 ఇంటూ 4 40,000, 15 ఎంత 4 లక్షలు ఎంత అవుతుందేమో. అంటే కామన్ అలా ఉంచేస్తే అంటే 15 సంవత్సరాలు గోల్డ్ నుంచి 4 లక్షలు అవుతుంది. దీన్ని పెట్టింది 5 కానీ అదే 5 లక్షలకి 60 లక్షలు ఇన్కమ్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సత్య గారు బాగా మనకి కొంచెం నీట్గా అర్థమైంది చెప్పాలంటే. రెసిడెన్షియల్ జోన్ మనం చెప్పాలని కరెక్ట్గా 30 ఫీట్ రోడ్లు, ప్లాటింగ్ నెంబర్స్ క్లియర్గా ఉంది, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్. 15 వెళ్ళిపోతే నేను 15 లక్షలు చెప్పాను, దీని వాల్యూ సైడ్ వాల్యూ ఏమో 50 లక్షలు మాకు అవసరం లేదు, రిటర్న్స్ ఇంకా ఎక్కువ రావచ్చు. కానీ అలానే అవకాశం ఉన్నప్పుడు మాత్రం లో బడ్జెట్ వ్యక్తులు మాత్రం కంపల్సరీగా పిల్లలు మెచ్యూర్ టైంకో, పెళ్లి టైంకో, ఇంకో దానికో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో క్లియర్ కనిపిస్తుంది కళ్ళకట్టుగా. మిడిల్ క్లాస్ ఫీమ్లో అందరూ దాన్ని తీసుకుంటే ఈజీగా సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే డెవలప్ అవుతున్న స్టేట్ ఇది. ఏ ఏరియాలో ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఏ ఆర్గనైజేషన్ వస్తుంది ఎవరో చెప్తారు. భూమి ఎప్పుడు భూమి, దీని పక్కనే పెద్ద కాలేజ్ వచ్చి లేకపోతే ఇంకొకటి రావచ్చు. ఎవడో గెస్ట్ చేసింది కాదు, ఎయిర్పోర్ట్ వస్తుందని కొన్ని సంవత్సరాల కిందట ఎవరికి తెలియదు. తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా ముందు తెలియడానికి ముందే చాలామంది రేట్లు పెంచేసి చేస్తూ ఉంటారు. కానీ ఇది ఇంత తక్కువ బడ్జెట్లో వస్తుంది, చిన్న బిట్టు అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉండి బిట్లు అనమాట. వాళ్ళే చేయగలరు. ఓకే పెద్దోళ్ళు 50 లక్షలు 60 లక్షలు పెట్టి సైట్లు కొనుక్కున్న వాళ్ళు వేరే విషయం, వాళ్ళకి ఇది. కానీ నాకు కొంత 2 సెంట్లు భూమి ఎక్కడో దగ్గర ఉంది, అందులో జాన్ చెట్లు ఉన్నాయి, లేకపోతే శ్రీగంధం చెట్లు పెరుగుతున్నాయి, దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక కంపెనీ ఉంది. ఇది చెప్పగలిగితే ఎవరైనా చూడడానికి